ఎస్. హాయ్ 10th క్లాస్ చిల్డ్రన్. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, ఒక్కసారి ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ డిస్కస్ చేసుకొని కొంచెం కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుందాం, ఓకేనా? ఈరోజు ఫస్ట్ మోడల్ పేపర్. సో మనకు ప్రతి పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి కదా. సో సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో మనకు చాయిస్ ఉండదు, ఓకేనా? మేజర్గా మనకు సెక్షన్ 1 కొంచెం ఒక్కోసారి లాజికల్గా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ఫైండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్, రైట్? మనకు 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ లెసన్లో మిర్రర్కి కనెక్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది, అండ్ సెకండ్ లెసన్ వచ్చేసి లెన్స్ కనెక్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము? లెన్స్ యూజ్ చేస్తాం, కాన్వెక్స్ లెన్స్. దాంతోపాటు ఆ లెన్స్ని ప్లేస్ చేసుకోవడానికి వీ స్టాండ్ అనేది సెకండ్ రిక్వైర్మెంట్. డిస్టెన్స్ని మెజర్ చేసుకోవాలి కాబట్టి స్కేల్ లేదా మెజరింగ్ టేప్ అనేది థర్డ్ రిక్వైర్మెంట్. క్యాండిల్, తర్వాత క్యాండిల్ని మనం లైట్ చేసుకోవాలి కాబట్టి మ్యాచ్ బాక్స్ రిక్వైర్ అవుతుంటాయి, ఓకేనా? ఏంటి రిక్వైర్మెంట్స్? కాన్వెక్స్ లెన్స్, స్కేల్ అండ్ స్క్రీన్. అది చెప్పడం మర్చిపోయినాను, స్క్రీన్ పేపర్. ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా, కాబట్టి ఆ స్క్రీన్ అనేది వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. కాన్వెక్స్ లెన్స్, స్కేల్ అండ్ స్క్రీన్, వీ స్టాండ్, క్యాండిల్, ద ఫైనల్ వన్ ఈజ్ మ్యాచ్ బాక్స్. ఈ ఐటమ్స్ మనము ఈ క్వశ్చన్కి రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. వై డు వీ యూజ్ ఫ్యూజెస్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్? బేసికల్గా మన ఇళ్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఉంటాయి కదా, అవి ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తీసుకోండి, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, రైట్? ఈ ఫ్యూజ్ కనుక కనెక్ట్ అవ్వకపోతే ఓవర్లోడ్ వల్ల ఆ డివైస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్నే మనం కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తామన్నమాట. ఏంటది? సో ద ఫస్ట్ వన్ ఈజ్ బేసికల్లీ ద ఫ్యూజ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ ఫ్రమ్ ది ఓవర్లోడింగ్ అవ్వకుండా ఓవర్లోడింగ్ వల్ల వచ్చే డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దాన్ని ఎలాబొరేట్ చేయాలి కదా. సో ఫ్యూజ్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ థిన్ వైర్, సో లైక్ నిక్రోమ్. సో ఇట్ హ్యాజ్ లో మెల్టింగ్ పాయింట్, ఓకేనా? ఆ ఫ్యూజ్ మనం దేంతో ప్రిపేర్ చేస్తాము? ఒక థిన్ వైర్తోని. ఆ థిన్ వైర్కి ఎలాంటి నేచర్ ఉండాలి? మెల్టింగ్ పాయింట్ అనేది లో ఉండాలి. మనము బేసికల్గా ఫ్యూజ్ అనేది నిక్రోమ్తో మేడప్ అవుతుంది, ఓకేనా? రైట్? ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రజెంట్ చేస్తే, అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ఓవర్లోడింగ్, ఓకేనా? ఇట్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ద డ్యామేజ్ ఆఫ్ ఓవర్లోడింగ్ అనేది మెయిన్ పాయింట్. దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలంటే ద ఫ్యూజ్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ థిన్ వైర్ లైక్ నిక్రోమ్ విచ్ కంటైన్ లో మెల్టింగ్ పాయింట్. ఆ పాయింట్ రాసేస్తాం. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్. అల్యూమినియం, జింక్ డు నాట్ కరోడ్ ఈజీలీ ఈవెన్ దో దే ఆర్ రియాక్టివ్ మెటల్స్. వై అన్నాడు. ఇక్కడ అల్యూమినియం, జింక్ ఇవి బేసికల్గా ఇవి రియాక్టివ్ మెటల్స్ అయినప్పటికీ కూడా ఎందుకు కరోడ్ అవ్వవు, ఎందుకు స్పాయిల్ అవ్వవు, వాట్ ఈస్ ద రీజన్ అన్నాడు. వెన్ అల్యూమినియం అండ్ జింక్ రియాక్ట్ విత్ ద ఎయిర్, సో దే ఫామ్ ఆక్సైడ్స్ అన్నమాట. ఆక్సైడ్ లేయర్స్ ఫామ్ చేస్తాయి. అల్యూమినియం ఏమో అల్యూమినియం ఆక్సైడ్ని, జింక్ ఏమో జింక్ ఆక్సైడ్ లేయర్స్ని ఫామ్ చేస్తాయి. సో దోస్ లేయర్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ది రస్టింగ్ అవ్వకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ లేయర్, అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. సో దట్ ఈస్ వై అల్యూమినియం అండ్ జింక్ డు నాట్ కరోడ్ ఈజీలీ లైక్ ఐరన్. సో అది మన థర్డ్ ఆన్సర్, ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ ఏంటి? సెకండ్ సెక్షన్లో మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. సో ఇక్కడ సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డాక్టర్స్ యూజ్ ఎ స్మూత్ వైట్ పౌడర్ టు సపోర్ట్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ద రైట్ పొజిషన్. ఐడెంటిఫై దట్ పౌడర్ అండ్ రైట్ ఇట్స్ యూజెస్. అంటే ఇక్కడ క్వశ్చన్ని ఇండైరెక్ట్గా అడిగాడు, రైట్? సో వాట్ ఎవర్ ద బోన్స్ వర్ ఫ్రాక్చర్డ్, so to fix those fractured bones in the correct position, the doctor is using white powder, okay na? We should identify what is that powder. ఆ పౌడర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ వాట్ ఆర్ ది అదర్ యూజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ పౌడర్. ఆల్రెడీ ఒక యూజ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కదా, ఇంకా ఏమైనా యూజెస్ ఉన్నాయా? ఉంటే ఆ యూజెస్ మనం రాయాల్సి ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ పౌడర్, రైట్? ఆ పౌడర్ ఏంటి? మనకు ఈ క్వశ్చన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ద థర్డ్ లెసన్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. దాంట్లో ఉంది. సో వీ హ్యావ్ వన్ సబ్స్టాన్స్. వాట్ ఈస్ దట్ సబ్స్టాన్స్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రైట్?
సో therefore plaster of Paris is used to support fractured bones in the right position. ఓకేనా. అండ్ నెక్స్ట్ సబ్ హెడింగ్ పెడతాం యూజెస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మనకి ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద డెకరేటివ్ మెటీరియల్స్ లైక్ ఐడల్స్. ఓకేనా, రైట్. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద టాయ్స్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ప్రిపేర్ ద చాక్స్. ఓకేనా, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ క్యాస్ట్ ఫర్ ది సర్ఫేస్ స్మూత్, రైట్. అదర్వైజ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ క్యాస్ట్ ఫర్ ది స్టాచ్యూస్. అంటే విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకు ఫినిషింగ్ ఇవ్వడం కోసం కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ద వైట్ కలర్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ ఇట్స్ యూజెస్ ఆర్ అని మనం హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ డెకరేటివ్ మెటీరియల్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద టాయ్స్ ఆర్ ఐడల్స్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ చీప్ ఆర్నమెంట్స్, కాస్మెటిక్స్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద చాక్. సో ఇట్లా మనం ఆన్సర్ని ఎలాబరేట్ చేసామనుకోండి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా. అండ్ 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. సిగ్మా అండ్ పై బాండ్స్ అన్నాడు, రైట్. సో ఇక్కడ సిగ్మా బాండ్ అనేది బేసికల్గా ఏంటి, సో సిగ్మా బాండ్ ఈజ్ యూజ్డ్ టు ఇట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. సో ఈ క్వశ్చన్ మనకి ఏ లెసన్లో నుంచి ఉంది, కెమికల్ బాండింగ్ లెసన్ నుంచి వచ్చింది. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్. సిగ్మా అండ్ పై బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అని అన్నాడు. బేసికల్గా సిగ్మా బాండ్ పై బాండ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆర్బిటల్స్. మనకు 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఏంటి, ఎస్ ఆర్బిటాల్ ఉంది, పి ఆర్బిటాల్ ఉంది, డి ఆర్బిటాల్ ఉంది, రైట్. ఈ ఎస్ ఆర్బిటాల్ మనకు షేప్ ఎలా ఉంటుంది, స్పెరికల్ షేప్లో వస్తుంది. పి ఆర్బిటాల్ ఎలాంటి షేప్ వస్తుంది, డంబెల్ షేప్లో వస్తుంది. డి ఆర్బిటాల్ ఎలాంటి షేప్లో వస్తుంది, డబుల్ డంబెల్ షేప్లో వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, హౌ ద సిగ్మా అండ్ పై బాండ్ ఫార్మ్స్ అన్నాడు. బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పి ఆర్బిటాల్ తీసుకోండి, రైట్. పి ఆర్బిటాల్ అండ్ దెర్ ఈజ్ అనదర్ పి ఆర్బిటాల్. ఓకే. సో సిగ్మా బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఒక పి ఆర్బిటాల్ ఉంది అండ్ దిస్ ఈజ్ ద అనదర్ పి ఆర్బిటాల్. ఓకే. ఈ 2 పి ఆర్బిటాల్స్ అనేవి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ జరుగుతుంటాయి. సపోజ్ ఇఫ్ ద బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ దెన్ దట్ ఈస్ సేడ్ బై సిగ్మా బాండ్ అని చెప్తాం. ఓకేనా. అదే పై బాండ్లో మనకి ఎలా జరుగుతుంది, పై బాండ్లో ఈ ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, సైడ్ వే ఓవర్లాప్ జరుగుతాయి. ఓకేనా. ఇఫ్ ద బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద సైడ్ వే ఓవర్లాప్. ఓకేనా. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లాటరల్ ఓవర్లాప్ అని కూడా అనొచ్చు. సో if the bond formed by the side way overlap then that kind of bond is said to be as pi bond. ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ రాసినాం అనుకోండి మనకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే బికాజ్ దిస్ ఇస్ ఏ 4 మార్క్స్ క్వశ్చన్. కొంచెం ఎలాబరేట్ చేస్తాం. ఈ సిగ్మా బాండ్ దగ్గర మనం ఇంకో పాయింట్ ఏం రాయాల్సి ఉంటుంది. సో బేసికల్లీ సిగ్మా బాండ్ ఈజ్ ద స్ట్రాంగ్ బాండ్, పై బాండ్ ఈజ్ ద వీక్ బాండ్. అంటే డ్యూ టు ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్గా ఉంటుంది. సో డ్యూ టు సైడ్ వే ఓవర్లాప్, లాటరల్ ఓవర్లాప్ వల్ల పై బాండ్ అనేది వీక్ బాండ్గా ఉంటుంది. ఓకేనా. ఈ పాయింట్స్ మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. సో వాట్ ఈస్ సిగ్మా బాండ్, సిగ్మా బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్, అంటే చివర్లు ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. సో పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద సైడ్ వే ఓవర్లాప్, లాటరల్ ఓవర్లాప్. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా బాండ్ ఈజ్ అ స్ట్రాంగ్ బాండ్ అండ్ పై బాండ్ ఈజ్ అ వీక్ బాండ్. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇఫ్ ద బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఓన్లీ సింగిల్, అంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి, సింగిల్ కోవలెంట్ బాండ్స్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు సింగిల్ బాండ్స్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో సిగ్మా బాండ్ ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ డబుల్ బాండ్, ఆ డబుల్ బాండ్లో ఒక కంపల్సరీ ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. ఓకేనా. ద అనదర్ వన్ మేబీ పై బాండ్స్. ఓకే, రైట్. ఒక ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, సో ఖచ్చితంగా దాంట్లో ఒక సింగిల్ బాండ్ అనేది ఉండాలి, అంటే మిగతా 2 పై బాండ్స్ ఉంటే ఉండొచ్చు. ఓకేనా. సో దట్ ఈజ్ అవర్ 5th క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇచ్చాడు. ఈ 6th క్వశ్చన్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే అక్కడ ఉన్న డేటాని లేదా టేబుల్ని మనం అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ
టేబుల్ అన్నాడు. యాక్చువల్గా టేబుల్ డ్రా చేయాలి, బట్ నేను టేబుల్ డ్రా చేయకుండా జస్ట్ ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాను. కాన్సెప్ట్ అదే. సో టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్ హీ హాస్ గివెన్ 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు, ABCD. ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p6 3s1 3p3 ఇచ్చాడు. B 1s2 2s2 2p6 3s2 3p6 4s2. C ఏమి ఇచ్చాడు, 1s2 2s2 2p6 3s2 3p6. D ఏమి ఇచ్చాడు, 1s2 2s2 2p6 3s2. సో ఇలా ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వెదర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఫాలోయింగ్ ద రూల్స్. వాట్ ఆర్ ది రూల్స్, మనకు 3 ఉన్నాయి. ఆబో ప్రిన్సిపల్ ఉంది, పోలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఉంది, అండ్ నెక్స్ట్ హున్స్ రోడ్ ఉంది. ఇలా మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలాంటి కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆబో ప్రిన్సిపల్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా. అంటే బేసికల్గా మనకు 6th లెసన్లో ఆర్డర్ ఉంది కదా, డిపెండింగ్ ఆన్ ది మాయిలర్ చార్ట్. సో ఇక్కడ మనకు కనబడుతుంది. సో S లెస్ దెన్ P, P లెస్ దెన్ D, D లెస్ దెన్ F. అంటే దీని మీనింగ్ ఏంటి, S ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాత P. అండ్ బేసికలీ ఎలక్ట్రాన్స్ నీడ్ టు బి ఫిల్ ఇన్ ద లీస్ట్ ఎనర్జీ ఫస్ట్. ఓకేనా. తక్కువ ఎనర్జీ ఉన్నది ముందు ఫిల్ అవ్వాలి. అంటే S లెస్ దెన్ P. ఓకే, P కంటే S చిన్నది కదా, D కంటే P చిన్నది, F కంటే D చిన్నది. కాబట్టి ఫస్ట్ Sలోకి ఫిల్ అవ్వాలి, తర్వాత P, తర్వాత D అండ్ F. సో దాంతోపాటు మనకు మాయిలర్ చార్ట్ని బేస్ చేసుకొని 1s 2s 2p 3s 3p 4s ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా సో సేమ్ ఎనర్జీ లెవెల్ని ఫాలో అవుతుంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. అది ఫాలో అవుతుందా లేదా ఒకసారి మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం చూడగానే 1s2 2s2 2p6 3s1 3p3. అంటే S కెపాసిటీ ఎంత, 2. కానీ వితౌట్ ఫిల్లింగ్ ఇన్ ద S ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద P. ఓకేనా. అంటే ఈ ఎలిమెంట్ కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. సో దాని మీద మనకి ఏమైనా క్వశ్చన్ ఉందా లేదా తర్వాత మనం కింద చూసుకుంటాం. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వీ షుడ్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఆర్బిటాల్స్. ఓకేనా. దానివల్ల నీకు ఏం తెలుస్తుంది, ఆ ఎలిమెంట్ ఏంటో అనేది ఐడియా వస్తుంది. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ చిన్న లాజిక్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, విచ్ ఎలిమెంట్ డు నాట్ ఫాలో, అంటే విచ్ ఎలిమెంట్ వయలేట్ ఆబో ప్రిన్సిపల్. ఇక్కడ ABCDలలో ఒక్క ఎలిమెంట్ ఆబో ప్రిన్సిపల్ని ఫాలో అవ్వట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, వితౌట్ ఫిల్లింగ్ ద లీస్ట్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వాజ్ ఎంటర్ ఇన్ టు ద హైయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. ఓకేనా. మరి అది ఏంటి మనకు క్లియర్గా తెలిసిపోయింది కదా. ఫస్ట్ వన్, ఎలిమెంట్ A ఈజ్ నాట్ ఫాలోయింగ్ బికాస్ వితౌట్ ఫిల్లింగ్ ఇన్ ద 3s ఎలక్ట్రాన్ వాజ్ ఎంటర్ ఇన్ టు ద 3p. ఓకేనా, ఫస్ట్ ఆన్సర్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ గివెన్ ఇండికేట్స్ మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఐడియా ఉండాలి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత, 12. ఆ 12 ఎక్కడ ఉందో చూసుకోవాలి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 అంటే ఇది కాదు. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18. ఇది కూడా కాదు. 2 + 2 4 + 6 10 12. అంటే మన ఆన్సర్ డి అనేది మెగ్నీషియం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, మెన్షన్ ఇనర్ట్ గ్యాస్ ఇన్ ద అబోవ్ టేబుల్. అంటే దీంట్లో ఒక 0 గ్రూప్ ఎలిమెంట్ ఉంది, లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. అట్లాంటి ఒక ఎలిమెంట్ అంటే ఇనర్ట్ గ్యాస్ అనేది ఉంది. ఆ ఇనర్ట్ గ్యాస్ ఏంటి, ఫస్ట్ది అయితే ఎర్రర్ ఉంది కదా, దాని గురించి మనం పట్టించుకోము. సో సెకండ్ది ఇక్కడ చూడండి, 4 + 6 10, 12 18 20. 20 అనేది కాల్షియం కదా, కాబట్టి కాల్షియం ఈజ్ నాట్ ఎన్ ఇనర్ట్ గ్యాస్. 2 + 2 4, 10 12 18. ఎస్, సి ఇక్కడ 18 ఏంటి, ఆర్గాన్. కాబట్టి మన ఆన్సర్ అదే అవుతుంది. పోనీ ఒకసారి డి చెక్ చేద్దామంటే డి ఆల్రెడీ మెగ్నీషియం వచ్చింది కదా, కాబట్టి సో నో డౌట్ సి అనేది, సి ఈజ్ ఏ ఇనర్ట్ గ్యాస్. 18 ఉంది కాబట్టి. మెన్షన్ వేలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ బి అన్నాడు. ఓకేనా, ఇక్కడ వేలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ బి అన్నాడు. బి వ్యాలెన్స్ ఎంత అని అన్నాడు. సో బి వ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు మనకు ఒకవేళ అది ఎస్తో ఎండ్ అయింది అని అనుకోండి, దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు వ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ సో డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి వ్యాలెన్స్ చూద్దాం. KLM మనకు 2 8 10. కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత, 20 అన్నాం. ఓకేనా. ఎం షెల్ కెపాసిటీ 18 ఉంటుంది. ఓకేనా. సో
8 ప్లస్ 10 2 ఎంత 10 ప్లస్ బేసికల్గా మనకు ఆక్టేట్ రూల్ ఉంటుంది. ఆక్టేట్ రూల్ ఏం చెప్తుంది? సో ఇన్ ద షెల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఈ లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ కదా, ఓకేనా. అలా కాకుండా మనం ఇక్కడ 10 రాసామనుకోండి, 2 8 10, ఓకేనా. సో లాస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంది? 8 ఉంటే స్టేబుల్. 8 ఉంటే స్టేబుల్ కాబట్టి కాల్షియం ఏం చేస్తుంది? ఇట్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజింగ్ ఆర్ గెయినింగ్ టు గెట్ ఆక్టేట్. ఆక్టేట్ అవ్వడం కోసం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లూజ్ అవుతుందో ఆర్ గెయిన్ అవుతుందో అది దాని బ్యాలెన్స్ అవుతుంది, ఓకేనా, రైట్. సో ఇక్కడ బి ఎలిమెంట్ ఏంటి? కాల్షియం కదా. కాల్షియం బ్యాలెన్స్ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. కాబట్టి ఇట్స్ బ్యాలెన్స్ 2, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ సెక్షన్ 3. సో దీంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 2. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, 7th క్వశ్చన్ చూడండి. లిస్ట్ అవుట్ మెటీరియల్స్ రిక్వైర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు అండర్స్టాండ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాడు, ఓకేనా. లిస్ట్ అవుట్ మెటీరియల్స్ రిక్వైర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అంటే మెటీరియల్స్ రాయాల్సి ఉంటుంది, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వీఆర్ ఫాలోయింగ్ డ్యూరింగ్ ద ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఏంటి ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్? ఇవి రెండు మనము ఈ క్వశ్చన్లో హైలైట్ చేయాలి, ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్కి మనకి ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్ అవుతాయి? సో ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ అ టెస్ట్ ట్యూబ్, ఓకేనా. వాట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్? టెస్ట్ ట్యూబ్ యూజ్ చేస్తాం. తర్వాత ఒక బీకర్ యూజ్ చేస్తాం, ఓకేనా. సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ బీకర్. నెక్స్ట్ ఒక ట్రైపాడ్ స్టాండ్ రిక్వైర్ అవుతుంది, ఓకే, ట్రైపాడ్ స్టాండ్. నెక్స్ట్ బర్నర్ ఈజ్ ద అనదర్ రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ 5th రిక్వైర్మెంట్ వచ్చేసి వాటర్. తర్వాత ఒక వైర్ గేజ్ రిక్వైర్ అవుతుంది, అంటే మనం స్టాండ్ యూజ్ చేస్తున్నాం కదా, ట్రైపాడ్ స్టాండ్. సో దాని మీద మనం ఈ సపోర్ట్గా యూజ్ చేస్తాం అన్నమాట, వైర్ గేజ్. నెక్స్ట్ 2 కెమికల్స్ రిక్వైర్ అవుతుంది, ఓకేనా. యాక్చువల్గా 3 కెమికల్స్. సో ద ఫస్ట్ వన్ ఏంటంటే ఇథనాల్, ఓకేనా. సో దీన్నే ఇథైల్ ఆల్కహాల్ అంటున్నాం కదా, C2H5OH, ఓకే. నెక్స్ట్ గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్. గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటే ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ అనమాట, విచ్ కంటెన్ లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్, ఓకే. ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి మనకు? CH3COOH, ఓకేనా. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏమవుతుంది? కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? H2SO4. ఇవి రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్లో ఏది కూడా మనం మిస్ చేయవద్దు, ఎందుకంటే క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్ అన్నాడు. టెస్ట్ ట్యూబ్, బీకర్, ట్రైపాడ్ స్టాండ్, బర్నర్, వాటర్, వైర్ గేజ్, ఇథనాల్, గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకేనా. ఇవి మనకున్న రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసి మన ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మరి దీంట్లో ఏం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ ద ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది మనం ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో వీ హ్యావ్ టు టేక్ 1 టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో సో 1 ml ఇథనాల్, ఓకేనా. తర్వాత ప్లస్ 1 ml గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్, ఓకేనా. 1 ml ఇథనాల్, 1 ml గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్. దాంతోపాటు కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. అంటే మనం తీసుకున్న ఈ రిక్వైర్మెంట్లో తీసుకున్న 3 కెమికల్స్ కూడా ఇథనాల్, గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ 3 కూడా మనము ఈ టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ క్వాంటిటీని మెన్షన్ చేశాను, ఓకేనా. సో తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని మనం ఒక వాటర్ బాత్లో ప్లేస్ చేస్తాం, ఓకేనా. సో తర్వాత మనం ఏంటి, ఒక వాటర్ బాత్లో ప్లేస్ చేయాలి. ఈ వాటర్ అనేది ఏ కండిషన్లో ఉండాలి? వామ్ వాటర్, ఓకేనా. సో వీ షుడ్ టేక్ అనదర్ బీకర్. ఇన్ ద బీకర్ వీ హ్యావ్ టు పోర్ ద వామ్ వాటర్ అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఇన్సర్ట్ ద టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, ఈ టెస్ట్ ట్యూబ్ని, అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో మనకు ఆల్రెడీ 3 కెమికల్స్ ఉన్నాయి కదా, సో దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత ఒక 5 minutes, ఓకేనా. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది 5 minutes. వీ షుడ్ లీవ్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్ ఫర్ ది 5 minutes, ఓకే.
5 మినిట్స్ మనం ప్లేస్ చేస్తాం కదా, చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని దీంట్లో నుంచి మనం రిమూవ్ చేయాలి. వీ నీడ్ టు రిమూవ్ ద టెస్ట్ ట్యూబ్ ఫ్రమ్ ది వామ్ వాటర్ అండ్ పోర్ ద వామ్ కంటెంట్. అంటే వెన్ ఎవర్ వీఆర్ ప్లేసింగ్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్సైడ్ ద వామ్ వాటర్, వాట్ విల్ హ్యాపెన్, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ది హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ కదా, ఇవి దీంట్లో ఉన్నవి కూడా కొంచెం వేడెక్కుతాయి, వామ్ అవుతాయి. సో వీ హ్యావ్ టు షిఫ్ట్ దిస్ వామ్ కంటెంట్స్ ఇన్ టు ద 20 to 50 ml ఆఫ్ వాటర్. ఓకేనా, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు షిఫ్ట్ ద కంటెంట్స్ అంటే ఇథనాల్, గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వామ్ అయినాయి. వాటిని 20 to 50 ml ఆఫ్ వాటర్లో మనం ప్లేస్ చేయాలి, అంటే దాంట్లో పోర్ చేయాలి. వీ నీడ్ టు పోర్ ద కంటెంట్ ఆఫ్ వామ్ కంటెంట్ ఆఫ్ పర్టిక్యులర్ సబ్స్టాన్సెస్ ఇంటు ద 20 to 50 ml ఆఫ్ వాటర్ అండ్ వీ షుడ్ అబ్జర్వ్ ద ఆర్డర్. ఓకేనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్డర్ అంటే స్మెల్. ఓకేనా, దాని స్మెల్ని మనం అబ్జర్వ్ చేయాలి. రైట్, హౌ ద స్మెల్ ఈజ్ అపియర్స్, ద రిజల్టింగ్ మిక్చర్ ఈజ్ ఏ స్వీట్ ఆర్డర్. ఓకేనా, వాట్ ఎవర్ ద మిక్చర్ వాజ్ యాడెడ్, అంటే ఇథనాల్, గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సో దీస్ వర్ మిక్స్డ్ విత్ 20 to 50 ml ఆఫ్ వాటర్, దెన్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ స్మెల్, అంటే స్వీట్ ఆర్డర్డ్ స్మెల్ వస్తుంది. ఓకేనా, దట్ స్వీట్ ఆర్డర్డ్ సబ్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇథైల్ ఎసిటేట్. ఇప్పుడు మనకు వాటర్తో మిక్సప్ అయిన తర్వాత ఫామ్ అయింది ఏంటి, ఇథైల్ ఎసిటేట్. ఓకేనా, సో దీన్నే మనం ఎస్టర్ అంటున్నాం. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఓకేనా, వాట్ వీ నీడ్ టు కాల్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. చాలా సింపుల్ వన్ ఇది. ఓకేనా, సో దాన్ని మనం ఈక్వేషన్గా కూడా రాయొచ్చు. ఏంటది, ఎస్టిక్ యాసిడ్ CH3COOH, ఇది దేంతో కంబైన్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్తో కంబైన్ అవుతుంది, C2H5OHతో మిక్సప్ అయింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనం ఫ్యూ డ్రాప్స్ తీసుకున్నాం కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. సో అవ్వడం వల్ల మీకు ఏమైంది, ఇథైల్ ఎసిటేట్ ఫామ్ అవుతుంది. ఇథైల్ ఎసిటేట్ కెమికల్ ఫామ్లో అయింది CH3COO CH2 CH3. ఓకేనా, దాంతోపాటు వాటర్ అనేది ఎలాగో దాంట్లో ప్రజెంట్ అయ్యి ఉంది. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మనం మెన్షన్ చేస్తే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, చాలా సింపుల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ సెక్షన్లో డిస్కస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెక్షన్ 3లో మీరు ఒకసారి ప్యాటర్న్ చూస్తే ఒకటేమో ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ వస్తుంది, ఒకటేమో కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఒకటేమో డయాగ్రామ్ వస్తుంది. ఓకేనా, కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అడిగాడు 8th క్వశ్చన్. ఓకే, సో ఎప్పుడైనా సరే లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి అడిగినప్పుడు ఆ పీరియాడిక్ లా రాయాల్సి ఉంటుంది. ఆ పీరియాడిక్ లా ఏంటి, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. సో అది మనకు పీరియాడిక్ లా అన్నమాట. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ పీరియాడికల్గా రిపీట్ అవుతాయి. ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్నే మనం లా ద్వారా చెప్పినాం. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా నేను ఇక్కడ రాసాను చూడండి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దేర్ ఎలిమెంట్స్. ఓకే, సో తర్వాత మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని హెడ్డింగ్ పెడతాం, సబ్ హెడ్డింగ్ పెడతాం. పెట్టిన తర్వాత సో హూ ప్రిపేర్డ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, అది మనం ఫస్ట్ పాయింట్లో కంప్లీట్ చేయాలి. సో ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై H.J. Moseley. ఓకేనా, బై అబ్జర్వింగ్ ద ఎక్స్రే ప్యాటర్న్ H.J. Moseley ప్రిపేర్డ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్లో మనము పీరియడ్స్ ఎన్ని, గ్రూప్స్ ఎన్ని అనేవి మెన్షన్ చేయాలి. ఓకేనా, ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ 7 పీరియడ్స్ ఉంటాయి. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పున్నాను. సో టోటల్ ఇంక్లూడింగ్ బయాలజీ మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అలాగే పీరియడ్స్ అనేవి 7 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గ్రూప్స్ అనేవి 18. ఓకే, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి 18, పీరియడ్స్ అనేవి 7. సో దీన్ని ఒకసారి మనం మెండలిక్ పీరియాడిక్ టేబుల్తో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సో దాంట్లో కూడా పీరియడ్స్ అనేవి 7, కానీ గ్రూప్స్ మటుకు అక్కడ 8. ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ 7, గ్రూప్స్ అనేవి 18. ఓకేనా, అది మెన్షన్ చేసిన తర్వాత సో ఈచ్
పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ తీసుకోండి. ఫస్ట్ పీరియడ్లో 2 ఉంటాయి. సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో 8 ఉంటాయి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో 18 ఉంటాయి. సో చూడండి ఈజీగా ఉంటుంది. 2, 8, 8, 18, 18. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఫస్ట్ పీరియడ్లో, సెకండ్ పీరియడ్లో 8, థర్డ్ పీరియడ్లో 8, ఫోర్త్ పీరియడ్లో 18, ఫిఫ్త్ పీరియడ్లో 18. సో సిక్స్త్ పీరియడ్ అనేది లాంగెస్ట్ పీరియడ్ అన్నమాట. 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ వేరే సెవెంత్ పీరియడ్ అనేది ఇన్కంప్లీట్. ఓకే, మనకి ఎంటీ బాక్సెస్ కనబడతాయి కదా పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే. అందుకే మనం సెవెంత్ పీరియడ్ని ఏమంటున్నాం, ఇన్కంప్లీట్ పీరియడ్ అంటున్నాం. ఓకే, ఇది ఆబ్జెక్టివ్లో యూజ్ అవుతుంది. ఐడెంటిఫై ద ఇన్కంప్లీట్ పీరియడ్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు మనం సెవెంత్ పీరియడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫై ద లాంగెస్ట్ పీరియడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అన్నప్పుడు సిక్స్త్ పీరియడ్, బికాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 32 ఎలిమెంట్స్ కదా. ఓకేనా, ఆ పాయింట్ మనం మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ గురించి, అంటే అటామిక్ నెంబర్ 57 నుంచి 71 వరకు ల్యాంథనైడ్స్ ఉంటాయని మనం రాస్తాము. 89 నుంచి 103 వరకు యాక్టినైడ్స్ ఉంటాయి. ఓకేనా. సో బేసికల్లీ ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మనము ప్రజెంట్ చేసామనుకోండి మనకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా మనం ఎలాబొరేట్ చేయాలంటే పీరియాడిక్ టేబుల్ క్లాసిఫైడ్ ఇంటూ ద 4 బ్లాక్స్ ఎస్పీడిఎఫ్. సో వేర్ యాజ్ ఎస్ అండ్ పీ బ్లాక్ ఆర్ సెడ్ టు బి యాజ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అనవచ్చు. ఓకేనా, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఏ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకేనా, ఆ పాయింట్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే పీరియడ్ అండ్ గ్రూప్ ఉంది కదా, ఆ పీరియడ్ గ్రూప్లో కూడా నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ 7. దే ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద అరబిక్ న్యూమరల్స్, అంటే 1, 2, 3, 4 అట్లా. గ్రూప్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద రోమన్ న్యూమరల్స్. ఓకేనా, ఫస్ట్, సెకండ్ ఇట్లా రోమన్ మనం ఇలా ఐడెంటిఫై చేస్తాం. సో అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ గ్రూప్ కంటెన్ సేమ్ ప్రాపర్టీస్. ఒకే గ్రూప్లో ఉన్నవి ఇలా వర్టికల్గా ఉంటాయి కదా, ఆ గ్రూప్లో ఉన్నవి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదే పీరియడ్లో ఉన్నవి ప్రాపర్టీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఈ ఎలిమెంట్కి సేమ్ ప్రాపర్టీస్ ఉండాలన్న కండిషన్ లేదు. ఆ గ్రూప్లో మాత్రం ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేస్తే ఈ ఆన్సర్ అనేది కొంచెం ఎలాబొరేటెడ్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ ఆన్సర్ కాబట్టి. ఓకేనా, ఫస్ట్ పీరియాడిక్ లా మెన్షన్ చేస్తాము, తర్వాత దాంట్లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, అండ్ ఫస్ట్ హూ ఇంట్రడ్యూస్డ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని మెన్షన్ చేసిన తర్వాత ఆ పీరియడ్స్ ఎన్ని, గ్రూప్స్ ఎన్ని, వాటిని దేంతో ఐడెంటిఫై చేస్తున్నాము, అండ్ ఈచ్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఎలిమెంట్స్. ఓకేనా, ఆ గ్రూప్స్లో ఉన్న ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి, పీరియడ్స్లో ఉన్న ఎలిమెంట్స్కి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అండ్ విచ్ వన్ ఈజ్ ఇన్కంప్లీట్, విచ్ వన్ ఈజ్ ద లాంగెస్ట్, అట్లా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటే పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, నీకు ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్షన్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఈ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటి, డ్రా ది రే డయాగ్రామ్ టు షో ఐ హ్యావింగ్ మయోఫియా అండ్ ఆల్సో డ్రా హౌ ఇట్ కరెక్టెడ్ బై లెన్స్ అన్నాడు. ఓకేనా, డయాగ్రామ్ సెక్షన్ కదా. రే డయాగ్రామ్ టు షో ఐ హ్యావింగ్ మయోఫియా. మయోఫియా అంటే ఏంటి, ద పీపుల్ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ బట్ దే కెన్ నాట్ సీ ఫార్. సో సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ మయోఫియా. అంటే ఆ పీపుల్కి ఏమవుతుంది, వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు సీ ద నియర్, దగ్గరగా ఉన్నాయి కనబడతాయి, బట్ దే కెన్ నాట్ సీ ఫార్. ఓకేనా, దూరంగా ఉన్నాయి కనబడవు. ఓకే, వై ఇట్ వాజ్ హ్యాపెండ్ అనేది మనం రే డయాగ్రామ్తో రిప్రజెంట్ చేయాలి. దాంతోపాటు హౌ వీఆర్ గోయింగ్ టు కరెక్ట్ అనేది, అది మనకు డయాగ్రామ్ సెక్షన్ మన 5th లెసన్లో మయోఫియా, హైపర్మెట్రోఫియా ఇవి రెండు ఉన్నాయి కదా, ఆ రెండు డయాగ్రామ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్చువల్లీ ఒక క్వశ్చన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ యాస్టీస్గా అడగొద్దు, కానీ కొన్నిసార్లు అంటే దాని ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ మయోఫియా, హైపర్మెట్రోఫియా అనేవి మనకు రిపీటెడ్గా కొన్నిసార్లు యాస్టీస్గా అడుగుతున్నాడు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఒక క్వశ్చన్ని మళ్ళీ అడగొద్దు అని అంటే మీనింగ్ ఏంటి, అదే ఫార్మేట్లో అడగకుండా ఫార్మేట్ చేంజ్ చేస్తాడు. ఓకేనా, రైట్. సో ఇక్కడ డైరెక్ట్ మనకు మయోఫియా అని కూడా చెప్పినాడు కాబట్టి మయోఫియా డయాగ్రామ్ అనేది బేసికల్గా మనం ఎట్లా డ్రా చేస్తాము. సో ఫస్ట్ ఐ స్ట్రక్చర్ వేసుకుంటాం. ఓకేనా, ఇట్లా ఐ స్ట్రక్చర్ వేసుకున్న తర్వాత ఇది మనకు కనబడుతుంది కదా, ఇది ఐ లెన్స్. ఓకేనా, సో దీస్ ఆర్ ది లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ మనం నీట్గా స్కేల్తో డ్రా చేసుకుంటాం. ఓకేనా, చేసుకున్న తర్వాత ద లైట్ రేస్ మస్ట్ బీ ఫాల్ ఆన్ ది ఐ లెన్స్. ఈ ఐ లెన్స్ మీద ఫాల్ అయిన తర్వాత దే అండర్ గోస్ రిఫ్రాక్ట్స్.
ఓకేనా. ద లైట్ రేస్ అండర్గోస్ రిఫ్రాక్ట్స్ అండ్ మీట్స్ ఎట్ ఏ కామన్ పాయింట్, ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకేనా. కానీ మయోఫియా ఉన్న పీపుల్లో ఎక్కడ మీట్ అవుతున్నాయి చెప్పండి, ఇది రెటీనా, ఈ పోర్షన్ని మనం రెటీనా అంటాం. ఓకేనా. సో హియర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. ఓకేనా. సో దేర్ ఫోర్ దే ఆర్ సఫరింగ్ విత్ ద ప్రాబ్లమ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, బేసికల్గా రెటీనా మీద ఫామ్ అవ్వాలి. మరి వీళ్ళకి ఏమవుతుంది, సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. ఓకేనా. ఈ ఈ ప్రాబ్లం ఉన్న డయాగ్రామ్ని రిప్రజెంట్ చేయమన్నాడు. దాంతోపాటు కరెక్షన్ అన్నాడు బై యూజింగ్ లెన్స్. ఇది ఏం లెన్స్ చెప్పండి, మయోఫియా కెన్ బీ కరెక్టెడ్ బై ద కాన్కేవ్, అంటే బైకాన్కేవ్ లెన్స్తోని మనం రెక్టిఫై చేయవచ్చు. ఓకే. whenever we are inserting the biconcave lens, then what will happen, whatever the light rays are coming from the object, so they are meeting at a common point, that common point location is retina. ఇప్పుడు రెటీనా మీద ఫామ్ అయినాయి కదా, రైట్. కాబట్టి సో ఇదేంటి, ఇది ప్రాబ్లం ఉన్న డయాగ్రామ్. ఇదేంటి, రెక్టిఫికేషన్, అంటే కాన్కేవ్ లెన్స్. మనం లెన్స్ యూజ్ చేసిన తర్వాత సో అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా వాట్ ఎవర్ ద ఇమేజ్ ఈజ్ దేర్, దట్ ఇమేజ్ విల్ బీ యాక్ట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ది పర్సన్. అది మనము ఆన్సర్ మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు ఓన్లీ డయాగ్రామ్ అడిగినాడు కాబట్టి ఆ డయాగ్రామ్ సెక్షన్లో సో ఇది ఎర్రర్, అంటే ఇక్కడ మిస్టేక్ ఉన్నది. మయోఫియా పీపుల్కి ఇలాంటి మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ని మనము ఈ రకంగా లెన్స్ యూజ్ చేసి, అంటే ఒక ప్రాబ్లం ఉన్న డయాగ్రాము తర్వాత దాన్ని రెక్టిఫికేషన్ డయాగ్రామ్, ఈ 2 డయాగ్రామ్స్ వేస్తే మనకు 6 మార్క్స్ వస్తాయి. అంటే దీనికి ఒక 3 మార్క్స్ అలాట్ చేశాడు, దీనికి ఒక 3 మార్క్స్. సో దాంతో మన ఈ క్వశ్చన్ పేపర్ అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ ఈ పేపర్కి రిలేటెడ్ ఆబ్జెక్టివ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఆబ్జెక్టివ్ అనేది కొంచెం లెంతీ పేపర్ కాబట్టి నేను చిన్నగా షార్ట్కట్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ రెసిస్టెన్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఓకేనా. రెసిస్టెన్స్ ఇన్కరెక్ట్ అన్నాడు. రెసిస్టెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అండ్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ మనకు గుర్తు ఉంటే ఈ క్వశ్చన్ రాయొచ్చు. ఎందుకంటే ఐ హ్యావ్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్, అంటే రెసిస్టెన్స్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది అని అన్నాడు. ఓకేనా. కానీ క్వశ్చన్ ఏంటి, ఇన్కరెక్ట్. కానీ ఇది కరెక్ట్ కదా స్టేట్మెంట్. బి ఆప్షన్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ అన్నాడు. రెసిస్టెన్స్ అట లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా అన్నాడు. నో, రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇన్కరెక్ట్ ఇక్కడ, అంతే కదా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ అంటేనేమో కరెక్ట్ అయ్యేది. బట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ అన్నాడు. నేను ఐడెంటిఫై చేయమన్నది ఇన్కరెక్టే కదా. కాబట్టి ఈ బి ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది. పోనీ సిడి కూడా చూద్దాం. సి ఆప్షన్ ఏంటి, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఎస్, దట్ ఈస్ ఎ కరెక్ట్ పాయింట్. రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ ద క్రాస్ సెక్షన్, అంతే కదా. ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవ్వాలి. వై, బికాస్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మన ఆప్షన్ ఏంటి, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ అన్నారు కదా, అది ఈ స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్, రాంగ్ అన్నమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద విఎస్సిపిఆర్టీ, అంటే వేలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, ద రీజన్ ఫర్ బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes ఇన్ అమ్మోనియా. అమ్మోనియాలో 107 degrees 48 minutes ఉండడానికి రీజన్ ఏంటి, యాంగిల్ అనేది ఎందుకు అలా ఉంటుంది అంటే, ద మెయిన్ రీజన్ గుర్తుపెట్టుకోండి, రిపల్షన్ బిట్వీన్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. వాట్ ఈజ్ ఆన్సర్, రిపల్షన్ బిట్వీన్, నాట్ అట్రాక్షన్. రిపల్షన్ ఉండాలి, అట్రాక్షన్ ఉన్న ఆప్షన్ కూడా ఉంటుంది. బిట్వీన్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్, రిపల్షన్ బిట్వీన్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, అది మన సెకండ్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఐడెంటిఫై ఆల్కహాల్ అన్నాడు. ఆల్కహాల్ అని ఇచ్చి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. CH3COOH, ఇది ఆల్కహాల్ చెప్పండి, కాదు కదా, ఎస్టిక్ యాసిడ్. ఓకేనా. CH3CHO, ఇదేంటి, ఒక హాల్డిహైడ్. CHO అనగానే హాల్డిహైడ్. ఓకేనా. తర్వాత CH3COCH3. ఓకేనా. సో ఇది చూడండి, ఇది ఆల్కహాల్ అవుతుందా, OH గ్రూప్ అనేది ఉందా, లేదు కదా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, CH3CH2OH,
ఓకేనా, CH3CH2OH అంటే C2H5OH కదా ఇది, దేర్ఫోర్ ఇది ఆల్కహాల్ అవుతుంది. ఓకేనా, ఐడెంటిఫై ద ఆల్కహాల్ అంటే ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్, C2H5OH. సో ఫోర్త్ వన్ రైట్. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యుయేషన్ డస్ ద కరెంట్ బీ ఇండ్యూస్డ్. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇది కాయిల్, ఇదేమో బార్ మ్యాగ్నెట్. కాయిల్, బార్ మ్యాగ్నెట్, ఇక్కడ మూమెంట్ అనేది ఉంది. ఈ సి ఆప్షన్, డి ఆప్షన్ చూడండి, కాయిల్ కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా, అండ్ బార్ మ్యాగ్నెట్ కాన్స్టెంట్గా ఉంది, అంటే రెండు మూవ్ అవ్వట్లేదు. సో డి ఆప్షన్లో చూడండి, కాయిల్ అనేది కాన్స్టెంట్గా ఉంది, బార్ మ్యాగ్నెట్ మాత్రం మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా ఉండకూడదు. కాబట్టి సి అండ్ డి అనేది మనకు కనెక్టెడ్ లేనివి. సో ఆప్షన్లు ఏబిలో ఉంటుంది. ఇక్కడ ఏబి అనేవి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అట్లా ఉండకూడదు. అలాంటప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా, కరెంట్ ఇండ్యూస్ అవ్వాలంటే బోత్ మస్ట్ బీ ట్రావెల్ ఇన్ ద ఆపోజిట్. ఇది ఇటువైపు వెళ్ళింది అనుకోండి, ఇది ఇటువైపు రావాలి. ఓకేనా, సో దే షుడ్ బీ ట్రావెల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలి. అంటే పొలారిటీస్ అనేవి సిమిలర్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, అంటే ఇది కూడా నార్త్ ఉంటేనే కదా ఆపోజిట్ అయ్యేది, నార్తే కదా రిపెల్ అయ్యేది. సో డ్యూరింగ్ దట్ కేస్ వాట్ విల్ హ్యాపెన్, మూమెంట్ అక్కర్స్. ఓకేనా, ఇది రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కరెంటు ఇండ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, సొల్యూషన్ టర్న్ పింక్ వెన్ ఫినాప్థలిన్ యాడెడ్ టు ఇట్ దెన్ ఇట్స్ pH. ఓకేనా, ఒక సొల్యూషన్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అయిందట ఎప్పుడు, ఫినాప్థలిన్ యాడ్ అవ్వగానే. మరి ఆ సొల్యూషన్ pH వాల్యూ ఏముంటుంది మనకు తెలుసు కదా. pH వాల్యూ <7 అయితేనేమో యాసిడ్ అన్నాము, pH వాల్యూ <7 అయితేనేమో బేస్ అన్నాము, pH వాల్యూ =7 అయితేనేమో న్యూట్రల్ అన్నాం కదా. దాన్ని బేస్ చేసుకొని అండ్ ఇండికేటర్ కాన్సెప్ట్ కూడా నేను చెప్పాను. సో మిస్టర్ ఎల్లో అని చెప్పాను, తర్వాత PNP అన్నాను. ఓకే, సో ఇక్కడ యాసిడ్ బేస్ అంటే మిథైల్ ఆరెంజ్ యాసిడ్తో మిక్సప్ అవుతే రెడ్ కలరు, మిథైల్ ఆరెంజ్ బేస్తో మిక్సప్ అవుతే ఎల్లో కలర్. అదే పినాప్థలిన్ యాసిడ్తో మిక్సప్ అవుతే నో చేంజ్, పినాప్థలిన్ బేస్తో మిక్సప్ అవుతే పింక్ కలర్. ఎస్, మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది చూడండి. సొల్యూషన్ టర్న్ పింక్ వెన్ ఫినాప్థలిన్ యాడెడ్ టు ఇట్ దెన్ ఇట్స్ pH వాల్యూ అన్నాడు. ఓకేనా, పింక్ కలర్ అనగానే ఇక్కడ ఫినాప్థలిన్ పింక్ ఎప్పుడు బేసే కదా. ఓకేనా, బేస్ అనేది ఎలా ఉండాలి, <7 ఉండాలి. సో అఫ్కోర్స్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 6, 7 అండ్ 5. ఇక్కడ చూస్తే 6, 7, 5, 7 అనేది న్యూట్రల్ అవుతుంది, =7. 6, 5 అనేది <7 కదా యాసిడ్స్. మరి మనకు ఉన్నదేంటి 10, ఈ 10 ఏంటి బేస్. ఓకేనా, కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ ఏ 10. ఓకే, సో తర్వాత సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే పవర్ ఆఫ్ లెన్స్ గురించి ఇచ్చాడు. పవర్ ఆఫ్ లెన్స్ 4D అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్. మనకు పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఏంటి, P = 100/F, ఈ సెంటీమీటర్లో ఉన్న ఫార్ములా. పవర్ ఆఫ్ లెన్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు 4D, అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ P వీ షుడ్ రైట్ 400/F. చాలా సింపుల్ ఇది, 4 × F 4F. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ కదా. 4F = 100, F = 100/4. ఓకేనా, సో 4 2s 8, 2 is the remainder, అండ్ నెక్స్ట్ ఏమవుతుంది 4 5s, therefore F = 25 సెంటీమీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ F = 25 సెంటీమీటర్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద బోర్స్ థియరీ ఇన్ ద ఫాలోయింగ్. సో మనకు తెలుసు కదా బోర్స్ అటామిక్ మోడల్ ఎక్కువ దేని మీద ఫోకస్ చేశాడు, హైడ్రోజన్ ఆటం. ఓకేనా, హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఆటం మీద ఫోకస్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది ఈజీగా హైడ్రోజన్ ఆటం, హీలియం ఆటం, కార్బన్ ఆటం, ఆక్సిజన్ ఆటం అని ఇచ్చాడు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటం, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద బోర్స్ థియరీ ఈజ్ కంపల్సరీ, అదే హైడ్రోజన్ ఆటం. ఓకేనా, సో నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకేనా, ఏమవుతుంది అయనైజేషన్ ఎనర్జీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అండ్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే గ్రూప్లో ఎలా అవుతుంది, పీరియడ్లో ఎలా అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, డిక్రీజెస్ గో డౌన్ ద గ్రూప్, అంటే గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది అన్నాడు. ఇంక్రీజెస్ గో డౌన్ ద గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతున్నాడు. అండ్ ఆప్షన్ డి వచ్చేసి రిమైన్ సేమ్ అన్నాడు. మీకు ఆల్రెడీ నేను ఇది చెప్పాను, ఏంటది AIEEE ఇవి పీరియాడిక్ ప్రాపర్టీస్, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్. తర్వాత ఏంటి గ్రూప్, పీరియడ్.
ఇది కూడా చెప్పాను కదా, IDDD. ఓకేనా, IID అంటే I మీన్స్ ఇంక్రీజ్, D అంటే డిక్రీజ్. I ఉన్న దగ్గర D రాసేయాలి, D ఉన్న దగ్గర I రాస్తాం. మనకు కావాల్సింది ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ పీరియాడిక్ టేబుల్లో ఎలా అవుతుంది అంటే గ్రూప్లోనేమో డిక్రీజ్ అవుతుంది చూడండి, G గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది, పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చాడంటే డిక్రీజెస్ గో డౌన్ ద గ్రూప్. ఇక్కడ గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది కదా. ఓకేనా, ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఏమని ఇచ్చాడు, ఇంక్రీజెస్ ఇన్ ద గ్రూప్ అన్నాడు. నో, కాదు, గ్రూప్లో డిక్రీజ్ అవ్వాలి. తర్వాత ఏమన్నాడు, డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియడ్లో ఇంక్రీజ్ అవ్వాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు, డిక్రీజ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, మనకు టైం లేదు కాబట్టి నేను ఆప్షన్స్ రాయలేదు. ఓకేనా, రిమైన్ సేమ్ అనేది లాస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, అకార్డింగ్ టు ద ఆప్షన్ డిక్రీజెస్ గో డౌన్ ద గ్రూప్. సో ఈ కాన్సెప్ట్ అనేది తెలిస్తే, అంటే గ్రూప్లో ఎలా ఉంది, పీరియడ్లో ఎలా ఉంది అనేది మనం చిన్నగా రఫ్గా పెన్సిల్తో రాసుకొని చెక్ చేసుకుంటూ ఉంటే ఆ ఆప్షన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేషన్ మెథడ్. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి. హ్యాండ్ పికింగ్ అనేది కాన్సన్ట్రేషన్ మెథడే కదా. సో తర్వాత ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు, అది కూడా కాన్సన్ట్రేషన్ మెథడే కదా. మ్యాగ్నెటిక్ సపరేషన్ థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు, అది కూడా కాన్సన్ట్రేషన్ మెథడే కదా. నెక్స్ట్ పోలింగ్ అనేది కాన్సన్ట్రేషన్ మెథడ్ కాదు, ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కదా. కాబట్టి పోలింగ్ అనేది మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ మెథడ్ కాదు. ఓకేనా, దట్ ఆప్షన్ వీ షుడ్ సెలెక్ట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్, ఏ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్. ఇక్కడ 10th క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఓకేనా, రైట్. 10th క్వశ్చన్ ఏంటంటే మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎరెక్ట్ ఇమేజ్. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డిమినిష్. ఓకేనా, ఇమేజ్ అనేది చిన్నగా ఉంటుంది, వర్చువల్గా ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫార్మింగ్ ఎరెక్ట్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఓకే, సో ఈవెన్ దో వీఆర్ ప్లేసింగ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్, సో ద ఇమేజ్ ఈజ్ అపియరింగ్ యాజ్ ఎరెక్ట్, డిమినిష్, వర్చువల్, ఎప్పుడు ఇలాగే ఫామ్ అవుతుంది. ఓకేనా, కానీ కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేసామనుకోండి, వీ కెన్ గెట్ ఆల్ ద సైజ్. ఇక్కడ ఏమన్నాడు, ఆల్వేస్ ఇట్ ఈస్ ఫార్మింగ్ డిమినిష్, అలా ఫామ్ చేసేది ఏంటి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కాన్వెక్స్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్, కానీ ఇక్కడ ఏంటి, వర్చువల్ ఫామ్ అవుతుంది ఆల్వేస్ అన్ని కండిషన్లో కూడా. సో దేర్ ఫార్ నో డౌట్, సో ద మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్.